పరాక్కలం రీసెంట్‌గా మలయాళంలో థియేటర్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు జీ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూడాలా లేక స్కిప్ చెయ్యాలో, ఈ రివ్యూ చూసాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. తప్పకుండా ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాము. ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ ఏమిటంటే, స్టోరీ ఎక్కడ మొదలవుతుందంటే, పూర్వకాలంలో ఓ మహారాజు ఒక మిస్టరీ వస్తువుని తయారు చేసుకుంటాడు. ఆ వస్తువు అంత సాధారణమైనది కాదు. అదో ప్రత్యేకమైన శక్తులు కలిగిన ఆబ్జెక్ట్. అదెప్పుడో ఉన్న వస్తువు ఇప్పటి కాలంలోకి వస్తుంది. ఇప్పుడు అదే ఆబ్జెక్టివ్ ఒక కాలేజీ ప్రొఫెసర్ రంజిత్ చేతిలోకి వస్తుంది. ఆయనకి కొన్ని విచిత్రమైన శక్తులు వస్తాయి. కానీ అదే కాలేజీలో ఉన్న మరో ప్రొఫెసర్ తన శక్తులను వాడి అతన్ని ఇబ్బంది పెడతాడు. ఇంతలో కాలేజీ స్టూడెంట్ జితిన్ ఈ మొత్తం మిస్టరీని కనిపెడతాడు. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం లూఫ్లోకి వెళుతుంది. ఒకరి ఆత్మ మరొకరిలోకి, శరీర మార్పులు, కన్ఫ్యూజన్, కామెడీ, డార్క్ ట్విస్ట్లు, ఇలా అంతా కలిసి వచ్చే సూపర్ న్యాచురల్ డ్రామా. ఇక మూవీలో పాజిటివ్స్. ఈ మూవీ కాన్సెప్ట్, ముఖ్యంగా మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. సూరజ్, షరాఫ్, సందీప్ వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ బాగుందనే చెప్పాలి. ప్రత్యేకంగా ఒకరి పాత్రలో మరొకరు ప్రవేశించినప్పుడు చూపించిన బాడీ లాంగ్వేజ్, ఒరిజినాలిటీ బాగా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇక నెగిటివ్స్, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కానీ వస్తువు డిజైన్ అయితే జెమినీ స్టైల్ బోర్డు వేశారేంటి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం బోరింగ్గా సాగిందనే చెప్పాలి. ఒక సామాన్య ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. యాక్టర్స్ మార్పుల వల్ల ప్రెడటబుల్ స్క్రీన్ ప్లే, కొన్ని చోట్ల డ్రాగ్ అయ్యే మూమెంట్స్, మిస్టరీ స్టోరీకి కావలసిన ఆ ఎడ్జ్ ఆఫ్ ద స్టిల్ థ్రిల్ అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ అయితే సరిగ్గా బ్యాలెన్స్ కాలేదనే చెప్పాలి. డైరెక్టర్ అయితే మంచి ఐడియాతో వచ్చారు కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బలహీనంగా ఉందనే చెప్పాలి. పడాక్కలం ఒక మంచి కాన్సెప్ట్తో తెరకెక్కించిన ఫిలిం. ఎంతో డిఫరెంట్ అటెంప్ట్ కానీ ఎగ్జిక్యూషన్లో మిస్ అయ్యింది. మలయాళ స్టైల్ డ్రామా ఇష్టపడే వాళ్ళు తక్కువ అంచనాలతో చూసినట్లయితే ఓకే అనిపించవచ్చు. కట్ చేస్తే పెద్దగా ఆశించవద్దు. అయితే ఒకే ఒక్కసారి చూడవచ్చు. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.